ప్రకృతిలోని అద్భుతాలు మనసును మాయ చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి మేఘాలయలోని నోహ్కాలిక్కే జలపాతం. అందమైన ప్రకృతి దృశ్యం వెనుక ఒక భయంకరమైన విషాద గాథ దాగి ఉందని మీకు తెలుసా? ఈ రోజు ఆ జలపాతం వెనుకున్న పురాణం, దాని ప్రత్యేకత తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో ఎక్కువ శాతం పర్యాటకులు ప్రత్యేకంగా నోహ్కాలిక్కే జలపాతాన్ని చూడటానికే వస్తారు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన ప్లంజ్ వాటర్ ఫాల్. సుమారు 1115 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ జలపాతం పరిసరాలు పచ్చదనంతో కప్పబడి ఉంటాయి. సాయంత్రం వేళల్లో సూర్యకాంతి జలపాతంపై పడితే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే పర్యాటకులు ఎక్కువగా ఈ సీజన్ లోనే ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ అందమైన జలపాతం వెనుక ఒక విషాదకరమైన పురాణ గాథ దాగి ఉందని స్థానికులు చెప్తారు. ఆ కథ వినగానే మీకు ఈ జలపాతం పట్ల ఒక వింత అనుభూతి కలుగుతుంది. కాశీ భాషలో కా అంటే స్త్రీ అని అర్థం. లిక్కై అనేది ఒక మహిళ పేరు. పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ జలపాతం పైన ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లిక్కై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాక తన చిన్నారి బిడ్డతో ఉండేది. తర్వాత మరో వివాహం చేసుకుంటుంది. లిక్కై వివాహం చేసుకున్న రెండో భర్త దుర్మార్గుడు. అతనికి లిక్కై కుమార్తె అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు భార్య కోసం వంట చేసి పెడతాడు. అదే సమయంలో లిక్కై బిడ్డ కూడా కనిపించదు. వాస్తవం ఏంటంటే ఆ భర్త లిక్కై కుమార్తెను చంపేసి మాంసం కూరలాగా వండి పెడతాడు. లిక్కై భర్త వండి పెట్టిన భోజనం తిన్నాక తమలపాకులు వేసుకోవడానికి ఒక చోటుకు వెళ్తుంది. అక్కడ ఒక చిన్నారి వేలు కనిపించగానే ఆమెకు నిజం అర్థమవుతుంది. దాంతో ఆమె ఆవేదనతో పిచ్చి దానిలా ఊరంతా గొడ్డలు పట్టుకుని తిరుగుతుంది. చివరికి జలపాతంలో దూకేసిందని స్థానిక కాశీ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ కథ నిజంగా జరిగిందా లేకపోతే స్థానికుల ఊహా కథ అనేది చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. కానీ స్థానిక కాశీ ప్రజలు మాత్రం ఈ కథనే తరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పురాణ కథ తెలుసుకున్న తర్వాత నోహ్కాలిక్కే వాటర్ ఫాల్స్ కి వెళ్తే మీరు ఆ వాటర్ ఫాల్ ను చూసే కోణం మాత్రం మారిపోతుంది. అందమైన ప్రకృతిలోనూ కొన్నిసార్లు విషాద కథలు దాగి ఉంటాయి. అలాంటిదే నోహ్కాలిక్కే జలపాతం. మీరు మేఘాలయకి వెళ్తే ఈ జలపాతం తప్పక చూడండి. కానీ దాని వెనుకున్న కథను మాత్రం గుర్తు చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.